మేడం చాలా మంది కంటిన్యూ చేసేదే కానీ మళ్ళీ చేసి కూడా అడుగుతుంటారు. చేసిన పాపాల నుంచి విముక్తి ఎలా పొందాలి? ఏంటి అనేది. వీటికి పరిష్కారం ఉందా అసలు? అసలు పాపాలు ఎందుకు చేయాలరా? తెలిసి తెలిసి పాపం ఎందుకు చేయాలి? హ్మ్. సరే, నువ్వన్నట్టు కొన్ని తప్పని పాపాలు, హ్మ్. తప్పే పాపాలు, తప్పించుకునే పాపాలు కూడా ఉన్నాయి. హ్మ్. అంటే పాపాలు ఎన్ని రకాలున్నాయా అని అడగచ్చు. హ్మ్. అయితే ప్రతి మనిషిలోనూ, హ్మ్. అంటే ప్రతి మనిషి నిత్య జీవితంలో కొన్ని కొన్ని పాపాలు చెయ్యవలసి రావచ్చు. హ్మ్. ఉద్యోగపరంగా కానీ, లేదా అంటే సమాజపరంగా కానీ కొన్ని పాపాలు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, చేయవలసిన పాపాలు అని. హ్మ్. అయితే అవి మనము పాప చింతనతో కాకుండా హ్మ్. బాధ్యతతో చేస్తాం కాబట్టి హ్మ్. వాటికి దోషం అంటదు. ఓకే. ఓకే. రెండవ పాపం చెయ్యవలసిన పాపాలు. హ్మ్. ఇందాకది చెయ్యవలసిన పరిస్థితులు ఏర్పడిన పాపాలు. ఇప్పుడు ఏంటంటే కావాలని చేసే పాపాలు ఉంటాయి కొన్ని, హ్మ్. సరదా కోసం అనమాట. హ్మ్. దీనిలో కూడా ఉన్నాయి, సరదా కోసం చేసేవి కూడా ఉన్నాయన్నమాట. అయితే సరదా కోసం చేసేవి ఏంటంటే మనకి తెలిసినా తెలియకపోయినా, అంటే ఈ పాపాలు చేసేవి ఎలా చేస్తారంటే మనస, వాచ, కర్మణ. హ్మ్. మనసుతోనూ, వాచం అంటే మాట్లాడే వాచకంతోనూ, హ్మ్. తర్వాత కర్మతోనూ, కర్మ అంటే యాక్షన్‌తోనూ కూడా 3 రకాలు ఉంటాయన్నమాట. హ్మ్. తర్వాత ఇంకొక 2 రకాలు ఏంటంటే ఇన్విజిబుల్ పాపాలు. హ్మ్. అంటే పాపాలకి ఇంత చెట్టు ఉందా? ఉంది. అయితే ఇన్విజిబుల్ పాపాలు ఏంటంటే హ్మ్. కళ్ళతో చేసినవి, చెవులతో చేసినవి. హ్మ్. కళ్ళతో చేసినవి ఏంటంటే హ్మ్. అక్కడ పాపం జరుగుతోంది. పాపం ఈజ్ ఈక్వల్ టు తప్పు. పాపం హ్మ్. నథింగ్ బట్ తప్పు కదా! హ్మ్. చెయ్యకూడనిది ఏదైతే ఉంటుందో అది పాపము. అది మనం కళ్ళతో చూసినది. అది చూడకూడదు అని తెలిసినప్పటికీ కావాలని అటే అటే చూస్తూ ఉంటే హ్మ్. ఆ పాపం కూడా మన ఖాతాలోకి వస్తుంది. హ్మ్. తర్వాత చెవులతో చూసినవి, చెవులతో వినేవి. అది అవునో కాదా తెలీదు. గాసిప్స్ అంటుంటాం కదా! అవును. అది అది నిజంగా అయ్యిందా లేదా అనేది మనకి తెలీదు. హ్మ్. కానీ వాటి మీదకి మన చెవులు తొందరగా వెళ్ళిపోతాయి. హ్మ్. వినేద్దాం. ఎదుటివాడి గురించి ఏది చెప్పినా విని పడుంటాయి ఓ పక్కన. వినేద్దాము. ఇక్కడ వినేద్దాం, అక్కడ చెప్పేద్దాం. అది నోటికి పడి తర్వాతొస్తది. హ్మ్. ముందు చెవిలో పడిపోవాలన్నమాట అవి. సో, అలాగా మనకు అవసరం లేని మాటలు కూడా ఎదుటి వ్యక్తి గురించి గాని, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేవి కానీ మన చెవులతో పడితే ఇంట్రెస్ట్‌తో, బై యాక్సిడెంటల్ అయితే మనమేమి చేయలేము. హ్మ్. ఇంట్రెస్ట్‌తో కనుక చేస్తే, మన అంటే కాన్షియస్‌నెస్‌తో చేస్తే హ్మ్. అవి కూడా పాపాల కిందకే వస్తాయి. హ్మ్. అయితే మరికొన్ని పాపాలేంటంటే ఆహ్, అజ్ఞానంతో, నోయింగ్‌లీ, అన్నోయింగ్‌లీ, హ్మ్. తెలిసి, తెలియక గూడా. తెలిసి చేసిన పాపాలకు ఎక్కువ పవరుంటుంది. హ్మ్. అజ్ఞానంలో చేసినవి ఇందాక నేను చెప్పినట్టు బాధ్యత రీత్యా చెయ్యవలసినవి. అది హ్మ్. పాపం కింద లెక్క రాదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒక దొంగని పట్టుకుంటారు. హ్మ్. అయితే ఇక్కడ మామూలుగా అయితే మనిషిని కొట్టడం పాపం మనకి. కానీ అది వాళ్ళ బాధ్యతతో ఆ వ్యక్తిని కొట్టి మారుస్తున్నారు. పరిక్రమ చేస్తున్నారు కాబట్టి అది పాపం కింద రాదు. హ్మ్. అదే నువ్వో, నేనో ఎవరినో ఇష్టానుసారంగా బాదామనుకో, అది హ్మ్. పాపం కిందొస్తుంది. ఎందుకంటే అన్యా అంటే అన్యాయంగా ఆ వ్యక్తిని హింస పెట్టాం కాబట్టి అది పాపం ఖాతాలోకి పెడుతుంది. హ్మ్. క్లారిటీ కదా! హ్మ్. అయితే టీచరు స్టూడెంట్‌ని కొట్టడము పాపం కాదు. ఎందుకంటే వాళ్ళని పరిక్రమలో, అంటే ఒక పద్ధతిలో పెట్టడానికి కొడతారు తప్ప కక్షతోనో, కార్పణ్యంతోనో కాదు. హ్మ్. ఇందాక చెప్పిన దానికి బాధ్యతతో చేసే పననమాట. హ్మ్. అదే కాకుండా ఉత్తినే పిల్లవాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే వాడిని బరబరా లాక్కొచ్చి పడేయమని కొడితే అది పాపం కింద లెక్క. వాడికి నీకు ఏమి సంబంధం ఉంటుంది? హ్మ్. వాడిని నువ్వు ఎందుకు కొట్టవలసొచ్చింది? ఉత్తి పుణ్యాన సరదాకి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే కొట్టాను అని. హ్మ్. అంటే వాడి ఏడుపు చూడాలని కొట్టాను. అంటే అది పాప చింతనతో కొట్టిందే కదా! మరి హ్మ్. దానికి మరి మన ఖాతాలో వేసుకోవాలి గదా! హ్మ్. అది మనకి ఖాతాలో పడుతుంది. అజ్ఞానంతోవి మనకి తెలియకుండా బై మిస్టేక్ కారులో వెడుతున్నాము. ఆ కారుకి ఇంతెత్తు కారు కింద ఒక ఏదో పురుగు పడ్డమో, లేదంటే ఒక జీవి ఎలిక పడ్డమో, లేదా ఓ పిల్లి పడ్డమో జరిగింది. హ్మ్. మనకి దృష్టి దేని మీద ఉంటుంది? ఎదురుకుండా ఉంటుంది తప్ప కారు కింద ఏం పడుతుంది అనేది మనకి తెలీదు కదా! హ్మ్. ఆ జీవి ప్రాణం పోయింది కదా! అది మనకి తప్పు కాదు. ఎందుకు? కావాలని ఆ జీవిని నువ్వు చంపలేదు కాబట్టి, ఆ పాపం నీ ఖాతాలోకి రాదు. హ్మ్.
బై మిస్టేక్ జరిగింది, అజ్ఞానంతో జరిగింది, తెలియక జరిగింది కాబట్టి అది మనకి పాపం కింద రాదు. కానీ మళ్ళా అదే సిచ్యుయేషన్ లో రోడ్డు మీద పడుకున్న కుక్క మీద నుంచో పడుకున్న అంత దూరంలో కనబడుతున్న ఒక జీవి మీదకి కావాలని కారు తీసుకుని పెడితే అది నోయింగ్లీ యు ఆర్ డూయింగ్ మిస్టేక్, ఆ పాపం నీ ఖాతాలోకి వస్తుంది. అంటే పాపాన్ని లెక్క కట్టేటప్పుడు భగవంతుడు ఇన్ని రకాలుగా చూస్తాడు. చూసి ఏ పాపానికి శిక్ష ఇవ్వాలి, ఏ పాపానికి ఇవ్వక్కర్లేదు అని లెక్క వేస్తాడు. ఇది ఒక సెగ్మెంట్. అయితే చిన్న పిల్లలు ఉంది కదా, 10 సంవత్సరాల లోపు వరకు వాళ్ళకి అది పాపమా పుణ్యమా తెలీదు. వాళ్ళు నడుస్తున్నప్పుడు అక్కడ ఏదో చిన్న పురుగు పడింది లేదా తూనీగా వెళ్ళిపోతుంది, గబుక్కన ఆ తూనీగని పట్టుకుంటారు. ఆ తూనీగని పట్టుకుని దాన్ని హింస పెట్టడమో రెక్కలు తీయడమో ఏదో చేస్తారు. అది వాళ్ళ ఆట కింద చేశారు, వాళ్ళకి తెలియదు అది పాపమని. ఆ పిల్లలు చేసిన పాపం ఎవరి అకౌంట్లోకి పెడుతుందంటే తల్లిదండ్రుల ఖాతాలోకి పెడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న జీవిని చంపకూడదు, దాన్ని పక్క నుంచి వెళ్ళాలి అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవాలి. లేదు అంటే కనుక వాళ్ళు అజ్ఞానంతో చేసిన పాపం కూడా తల్లిదండ్రుల ఖాతాలోకి పెడుతుంది. అయితే ఎదిగిపోయిన తర్వాత కూడా సరదాకి రోడ్డు మీద వెళుతున్న కుక్కల్ని కాళ్ళతో తనడము, లేదా రాళ్లు వేసి దాన్ని ఇబ్బంది పెట్టడము, నిద్రపోతున్న కుక్కని హింస పెట్టడము, కుక్కే కాదు ఏ జీవైనా సరే సరదాకి కావాలని చేసేది నోయింగ్లీ చేసిన పాపము, తెలిసి చేసిన పాపము ఈ మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మనం నడిచి వెళ్తుంటాము, దారిలో మన గుమ్మల్లో చీమల తాలూకా ఇది వెడుతుంటుంది వరస, మనం బై మిస్టేక్ తొక్కవలసి వస్తుంది. తర్వాత మనం వంట చేస్తున్నప్పుడు కొన్ని క్రిములు చనిపోతుంటాయి. గృహస్థు ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, ఏవైనా కొన్ని చనిపోతుంటాయి. ఆ పాపాల కోసము మనం వెంటనే పుండరీకాక్షాన్ని అనుకోవాలి. అంటే ఒక గృహస్థు తప్పక చేసే పాపాలకు మనకి అది దోషం కింద రాదు. పుండరీకాక్ష అనుకుంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది. అంటే మనం ప్రతి ఒక్క చీమని పక్కకు తీసుకుంటూ ఆ పక్కకు తీసుకుంటూ వెళ్ళలేం కదా. మనకి తెలుసో తెలియకో కొన్ని జీవరాశులు, చిన్న జీవరాశులు చనిపోతూ ఉంటాయి. దాని నిమిత్తంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున, అంటే మనం నిత్యకృత్యంలో చేస్తున్నప్పుడు లేచినప్పుడు నా వల్ల తెలిసి గాని తెలియక గాని ఏ జీవైనా ఇబ్బంది పెట్టినా చనిపోయినా ఆ జీవికి మోక్షం కలిగించనో లేదా అంటే ఆ పాపం నాకు అంటకుండా చెయ్యనో మనము భగవంతుడిని తలుచుకుంటాము. మరి ఊహ తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ మనం ఎలుకల కోసం ఎలుకల మందు పెడతాం, అవి చచ్చిపోవడానికి, కాక్రోచెస్ కోసం స్ప్రేస్ కొడతాం. మరి అది తప్పే కదా? అది తప్పే. బొద్దింకల్ని చంపడం కోసము దానికి వేరే పరిష్కార మార్గం చూసుకోవాలి. కానీ హిట్లు కొట్టేసేసి అవివో పెట్టేసి ఇవి పెట్టేసి ఎలుకల్ని చంపడము, బల్లుల్ని చంపడము, ఏ జీవిని ఇంకొక జీవి చంపే రైట్ గాని హింస పెట్టే రైట్ గాని భగవంతుడు మనకి ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇచ్చాడు, దాన్ని వెతుక్కోవాలి అంతే తప్ప వాటిని హింస పెట్టి చంపేసే రైటు ఎవ్వరికీ ఇవ్వలేదు. సృష్టి క్రమంలో ఏ జీవికి ఇవ్వలేదు. అది అందులోనూ మనిషికి అసలు ఇవ్వలేదు, మిగతా జంతువులకి ఇచ్చాడు. ఎందుకు అంటే ఒక సింహము లేడిని చంపి తినాలి, మరి దానికి ఆహారం మనం ఉండి తీసుకెళ్లి క్యారేజీలో పెట్టలేం కదా. మరి వాటికి ఆహారం ఎలాగా? అవి బతకాలి అంటే వాటికి అది పాపం కాదు. పెద్ద జీవి చిన్న జీవిని చంపడము అది అడవిలో అది పాపం కింద లెక్క రాదు. కానీ అదే దాన్ని మనం తీసుకొని వచ్చి ఒక పులినో జింకనో లేకపోతే ఒక నెమలినో చక్కగా తీసుకొచ్చి మనం కనుక ఆ పని చేస్తే అది పాపం కింద లెక్క వస్తుంది. మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, కోడిని చంపి చికెన్ తింటున్నాం చక్కగా. అందుకే మనకి లిస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. మన బ్యాంక్ బ్యాలెన్స్ లో చాలా ఎక్కువ పాపాల లిస్ట్ ఉంటుంది. అది మనకి తెలియట్లేదు. మనం ప్రతి మనిషి తెలిసి చేసిన పాపాలకి ఇప్పుడు రోగాలతో బాధపడడం కానీ, ఆర్థికంగా బాధలు పడడం కానీ, ప్రతి చిన్నది బాధపడడం దేనికి పడుతున్నారు అంటే మనం తెలిసి చేస్తున్న ఈ పాపాల వల్లే. అది మనం తెలుసుకోలేకుండా మనకే హక్కు ఉంది చేసేస్తున్నాము. మూగజీవాలని నరబలి ఇవ్వడం కానీ, మూగజీవాలని ఇందాక మీరన్నట్టు కోళ్ళని మేకల్ని చంపి తినమని భగవంతుడు ఇవ్వలేదు. మనకి ఎలాగ లైఫ్ ఉందో వాటికి అలాగే లైఫ్ ఉంది కదా. దాన్ని చంపి తినే రైట్ ఎలాగిచ్చాడు? ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, అంటే కొంచెం ఇంకొక రేంజ్ లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనని చంపినప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది? మనని హింస పెట్టినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది? అలాగే ఆ ప్రాణి కూడా బాధపడుతుంది. ఆ ప్రాణి యొక్క బాధను కూడా ప్రతి మనిషి తీసుకుంటున్నాడు, తెలియట్లేదు తీసుకుంటున్నాడు. అందుకే మనకి ఈ విపరీత చర్యలు రావడము, ఈ అన్ఎక్స్పెక్టెడ్
డిజార్డర్స్ రావడము, అంటే భూకంపాలు కానీ ఇలాగా యాక్సిడెంట్స్ కానీ ఫ్లైట్లు పడిపోవడం కానీ ఇవన్నీ ప్రకృతి రీత్యా ఎందుకు జరుగుతోందంటే మనతో పాటు బతకే జీవిని బతకనివ్వకుండా మనం హింస పెడుతున్నాం కాబట్టి సామూహికంగానే అలాగ కొన్ని పాపాలు ఎక్కువైతే ఇప్పుడు చూడండి అందులోంచే కొంతమంది బతికి బయటపడ్డారు. ఏమి అందరూ ఎందుకు చనిపోలేదు? ఒక అమ్మాయి అయితే ఫ్లైట్ ఆగిపోయింది కూడా, తను సారీ ఆ అమ్మాయి వెళ్ళేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయింది అంటే ఆ అమ్మాయికి అందులో చనిపోయే రైట్ ఇంకా రాలేదు కాబట్టి ఆ అమ్మాయి బయటపడగలిగింది. ఇలాగే కొన్ని మాల్స్ లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కొంతమంది సేవ్ అవుతారు, యాక్సిడెంట్ లో అందరూ చనిపోరు, కొంతమంది సేవ్ అవుతారు. ఎందుకు అంటే మనం ప్రతి మనిషి చేసే పాపాలకు కొంత లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని తప్పులు ఇంకా చేయలేదనా, లేదంటే అంతే. వాళ్ళు భూమి మీద ఇంకా కష్టాలు చూడడానికి ఉన్నట్ట? లేదు, ఆ చిట్టా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు. లేదు కంప్లీట్ అయిపోయిందంటే లెక్కలు రాసేది మనం కాదు కదా, దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడతో వీళ్ళకి లెక్క సరిపోయింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శిశుపాలుడు కృష్ణుడి సంగతి తెలిసిందే కదా మనకి. ఏం చేశారు, 99 తప్పుల వరకు నేను క్షమిస్తాను, 100వ తప్పుకి క్షమించను అని చెప్పి మేనత్తకి ప్రామిస్ చేశాడు, అంటే వరం ఇచ్చాడు. ఈయన ఊరుకున్నాడు కదా అని చెప్పి 99 దాటిపోయి 100 దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు ఏం చేశారు, ఆయన కౌంట్ తీరిపోయింది, వెంటనే శిరశ్ఛేదం చేశారు. అలాగే ఇక్కడ తప్పులకి కూడా కొంత హద్దు అనేది ఉంటుంది. ఆ లెక్క దాటిపోగానే వెంటనే డిస్ట్రక్షన్ మొదలవుతుంది అనమాట. ఆ సమయంలోనే పశ్చాత్తాపం పడాలి. అంటే అమ్మో నేను ఎక్కువ చేసేసాను, నోయింగ్లీ అన్నోయింగ్లీ ఇందాక చెప్పాను కదా, ఓ నేను అనవసరంగా చేశానా అని రిపెండ్ అయితే పాపానికి విముక్తి పశ్చాత్తాపం తప్ప ఏ పరిహారము లేదు. మనకి తెలిసి చేసినవి, ఇప్పుడు అనవసరంగా ఒక మనిషిని ఒక జీవిని హింస పెట్టినప్పుడు దాన్ని పశ్చాత్తాపం చెందామనుకోండి, అనవసరంగా చేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. ఇప్పుడు పశ్చాత్తాపం చెందేసి అయిపోయింది నేను క్షమాపణ చెప్పేస్తున్నాను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే ఇది పశ్చాత్తాపం కాదు. గాట్ ఇట్? పశ్చాత్తాపం చెందిన తర్వాత దానికి పరిహారం అయిపోతుంది. మళ్ళా అది రిపీట్ చేయకుండా ఉంటే కనుక ఆ పాపము అనేది లెక్కలోకి రాదనమాట. అందుకే పాపం చేసిన వెంటనే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పశ్చాత్తాపం చెందితే కనుక దానికి పరిహారం ఉంటుంది. పశ్చాత్తాపం అంటే ఫుల్ సరెండర్నెస్, భగవంతుడి ముందు నేను ఈ తప్పు చేశాను అని ఒప్పుకుని మళ్ళా దాన్ని రిపీట్ చేయకుండా ఉంటే కనుక దానికి ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అయితే ఇది శాస్త్రం చెప్పింది. పాపం శాశ్వతం అనేది కాదు, అది లైఫ్ టైం ఉండేది కాదు. ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందామో తిరిగి రిపీట్ చెయ్యమో అది నిజమైన పాప విమోచనము. అయితే అసలు పాపం అంటే ఏంటి? ఇందాక నుంచి పాపాలు లెక్క చెప్పాం, పాపాలు అని చాలా పాపాలు చేసాం. అయితే పాపం అంటే ఏంటో తెలియాలిగా. పరనింద, పరద్రోహము, అబద్ధము, ద్రోహము, నమ్మక ద్రోహము, దురాశ, దుష్ట కర్మ, హింస, అహంకారం కూడా ఒక పాపమే. అహంకారం కూడా పాపం కిందకి వస్తుంది. అయితే మానవత్వం లేని ప్రవర్తన, ఇవన్నీ పాపాల కింద లెక్కొస్తాయి అన్నమాట. అయితే ఈ పాపాలు శాస్త్రపరంగా 3 రకాలుగా విభజించారు. అంటే ఇది లిస్టు. దాన్ని 3 రకాలుగా ఎలా చెప్పామంటే, ధర్మ వ్యతిరేకము, ధర్మము కాని పనులు చేస్తే, అంటే దీనిలోనే సబ్ డివిజన్ అనమాట. అసలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఈ లిస్ట్ అంతా నాకు అర్థం కావట్లేదు అంటే కనుక, మొదటిది ధర్మ వ్యతిరేకత. ఇది ధర్మము అని మనకు ఒక శాస్త్రం చెప్పింది కదా, దానికి వ్యతిరేకంగా నడిచేది మొదటి పాపము. తరువాత పరులకు హాని చెయ్యడము, ఏ రకంగానైనా సరే, అసలు సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో, కానీ పని కట్టుకుని నీ మీద నేను ఏదైనా తెలిసి గాని తెలియక గాని, అసలు ఏమీ తెలియకపోయినా ఏదో అనాలి, ఏదో హింస పెట్టాలి, ఏదో చెయ్యాలి అని అనుకుంటే అది పాపం కిందకే వస్తుంది. అసలు అవసరమే లేదు కదా. ఎదుటి వ్యక్తిని ఎందుకు మనం అనాలి, ఎదుటి వ్యక్తి గురించి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అది పాపం కిందకు వస్తుంది. అయితే మూడవది ఏంటంటే దైవ విముఖత, దేవుణ్ణి తిట్టడము. ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది. దేవాలయాలు పడగొట్టేయడం, పలుగుపారా పట్టుకెళ్ళడం, వేసి కొట్టేయడం, ధ్వంసం చేసేస్తున్నారు. అది కూడా పాపమే. అసలు ఆ దేవుడు మీకేం చేశాడు, ఆ విగ్రహం మీకేం చేసింది? మీకు ఆ నైవేద్యం పెట్టమందా, లేదా మీ ఇంట్లోకి వచ్చి విస్తరేసిందా, లేకపోతే నీ జేబులో డబ్బులు తీసిందా,
ఎందుకు దేవాలయాల మీద ఇంత కక్ష పెట్టుకున్నారు అంటే, దేవుణ్ణి తిట్టడము, రాముడు దేవుడు కాదు, రాముడు అది తిన్నాడు, రాముడు అది తిన్నాడు అంటే నువ్వేమైనా వెళ్ళి పెట్టావా? నువ్వు తినేటప్పుడు పక్కన కూర్చున్నావా? ఎందుకు? రాముడు ఏం తింటే నీకెందుకు? నువ్వు తినేదేదో అది లెక్కేసుకో. అవునా? ఇలాంటివన్నీ దైవ దూషణ, తెలిసి తెలియనివి, ఏదో హైప్ అయిపోవాలి, ఏదో నేను పెద్దగా అంటే ప్రచారం అయిపోవాలి, నేను గొప్ప అనిపించుకోవడానికి ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు తాలూకా అనడము, తర్వాత ఆ దేవుడు తాలూకా కైంకర్యాలు తీసుకోవటము, దేవుణ్ణి తిట్టటము, ఇలాంటివన్నీ దేవుడికి సంబంధించిన, దైవానికి సంబంధించిన దుష్ప్రచారం కావచ్చు, దైవం సంబంధించిన ఆదాయం కావచ్చు, ఏదైనా సరే దాన్ని దైవ విముఖత, ఇష్టం లేని దాన్ని, అది కూడా పాపం కిందకే వస్తుంది. కానీ ఈ మూడో పాపానికి నిష్కృతి లేదు. మిగతా రెండిటికి ఉంది, కానీ ఈ మూడో పాపానికి మాత్రము పశ్చాత్తాపం పడ్డా కానీ దీనికి రెమెడీ లేదు. ఇది ఒక్కటే చాలా కఠినమైనది అనమాట. అయితే ఈ పాపాల నుంచి, ఈ 3 దశల నుంచి విముక్తికి 2 దశలకి మాత్రమే మార్గం ఉంది, 3వ దశకి మార్గం లేదు. నాకు కాదు, శాస్త్రంలో కూడా చెప్పలేదు. అయితే పశ్చాత్తాపము, చేసిన తప్పు ఫస్ట్ రెమెడీ. పశ్చాత్తాపము, చేసిన తప్పుకి ఎవరి పరంగానైనా సరే, దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు పలానా వ్యక్తి ఎవరో దూరంగా ఉన్నారు, ఆ వ్యక్తి గురించి నాకు అసలు ఏబిసిడీలు తెలియదు, అయినప్పటికీ నేను అన్నాననే అనుకుందాము. అయితే ఆ పాపం కూడా మనకి తప్పే కదా. ఎవరో చెప్పిన టాటాలు తీసుకుని అనడం కూడా తప్పే. దానికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, పశ్చాత్తాపంతో మళ్ళా విచారంగా భగవంతుడి దగ్గర సరెండర్ అయిపోతే అది సమస్య పోతుంది, విమోచనం అవుతుంది. రెండవది ప్రాయశ్చిత్తము, కర్మ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే దానికి దానము, ధర్మము, లేదంటే ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడము, లేదా అంటే గుడికి ఏదైనా డొనేట్ చేయడము, ఇలాంటి పనులు చేస్తే కనుక అది కూడా కర్మ ద్వారా విముక్తి పొందుతాము. మూడవది ప్రార్థన. భగవంతుడి ముందు కూర్చుని, నాకు దానం ధర్మం ఇష్టం లేదనుకుందాం, ఎందుకు ఇవ్వాలి, అనవసరంగా వేస్ట్ కదా, అది ఉంటే నా పెట్టులోనే ఉంటుంది అనుకుని ఎవరు దానానికి ఇష్టపడలేదని అనుకుందాం. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానానికి ఇష్టపడని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, దేవుడి ముందు కూర్చుని, అది ఫ్రీగా వచ్చేదే కదా, అది చేసుకోవచ్చు. దేవుడి ముందు కూర్చుని, స్వామి నేను ఇట్లా చేశాను, దానికి ఏదైనా కాస్త నువ్వు పాపాన్ని రబ్బర్తో తుడిచేనాయనా అని చెప్పుకున్నా కొంత మార్పు అనేది తెచ్చుకుంటే కనుక, ఏదో సరదా కన్నాను కానీ రబ్బర్తో తుడిచేయడం కాదు, ఆ భగవంతుడి ముందు కూర్చుని మనము సరెండర్ అయితే కనుక, శరణాగతి రీతిలో కనుక అయితే ఆ పాపానికి విమోచనం ఉంది. అయితే మరి వీటన్నిటికీ మనం ఏదైనా ఒక శ్లోకం చెప్పుకోవాలి కదా, ఒక మంత్రం చెప్పుకోవాలి. మనకి శాస్త్రంలోనే ఇచ్చారు శాంతి మంత్రాలని, అంటే మనకి సర్వే జన సుఖినో భవంతు, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా. అలాగా ఏ పాపం చేసినా, ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను, పుండరీకాక్ష అని అనుకోమని. దేనికి అంటే, మనం నడుస్తున్నప్పుడు కానీ, ఇంట్లో రుబ్బుతున్నప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న జంతువులు చనిపోతే, క్రిమికీటకాదులు, జంతువులు కాదు, క్రిమికీటకాదులు చనిపోతే పుండరీకాక్ష అనుకుంటాము. అయితే ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కనుక, నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక మిగతా 2 పాపాలు ఉన్నాయే అవి సమసిపోయే అవకాశం ఉంది. దానికి ఏంటంటే రెమెడీ, పాపినాం పవనః శ్రీమాన్ అనే మంత్రాన్ని చెప్పుకుని విష్ణుమూర్తికి సరెండర్ అయితే కనుక ఆ పాపాన్ని కొట్టివేయబడుతుంది. తర్వాత ప్రతి శుక్రవారము లేదా ఉదయం రోజు శివుడికి ఆలయ దర్శనం కానీ, లేదా అంటే ఇంట్లో అభిషేకం కానీ చేసుకున్నా కానీ ఈ పాపాల నుంచి విముక్తి కలిగే అవకాశం కనబడుతుంది. తర్వాత గాయత్రి మంత్రము, ఇంకా మనకి దేవుడికి సంబంధించిన ఏ పనులైనా చేసుకుంటూ తిరిగి మళ్ళా అవి చెయ్యకుండా ఉంటే కనుక పాపం విమోచనం అవుతుంది. మీరు నమ్మక ద్రోహం కూడా ఒక పాపమే అన్నారు కదా. మరి భర్త ఫోన్ భార్య చెక్ చేస్తూ ఉంటది కదా, అది కూడా ఒక నమ్మక ద్రోహమే కదా, అది కూడా పాపమేనా? భర్త ఫోను భార్య చెక్ చేయడం అది ఒక నమ్మక ద్రోహమే కదా, అంటే భర్త మీద నమ్మకం లేకపోవడమే కదా. అది చెక్ చేయడం ఎందుకు అనుకోవాలి? తన భర్త మీద తనకి అన్ని రకాల హక్కులు ఉంటాయిగా. ఏమైనా పొరపాటు చేస్తున్నాడేమో, తన భర్తని సరిదిద్దుకునే క్రమంలో చెక్ చేసుకుని ఉండవచ్చు. అది నమ్మక ద్రోహం ఎలా అవుతుంది? ఇప్పుడు భార్య అంటే తల్లి లాంటిది. తల్లి చేసేవన్నీ తను చేస్తుంటుంది.
అవునా? భర్త క్షేమాలు చూసుకుంటుంది, భర్తకి సమయానికి తిండి పెడుతుంది, భర్తని బిడ్డలాగా చూసుకుంటుంది. అవునా? ఒక్క భార్య స్థానం తప్ప మిగతా అన్ని సపర్యలు చేస్తుంది. అయితే ఆ క్రమంలో తన భర్త తప్పు చెయ్యకూడదు అని, పెడదారి పట్టకూడదు అని చెక్ చేయడం నమ్మక ద్రోహం కాదు, భర్తని కాపాడుకోవడం అవుతుంది. అది నమ్మక ద్రోహం అంటే ఎట్లా అంటే, నేను ఎవరినైనా నమ్మి వాళ్ళకి నా తాలూకా విషయాలు కానీ, లేదా నా తాలూకా అంశాలు కానీ, లేదా ఏదైనా నమ్మి చేతికి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే దాన్ని నమ్మక ద్రోహం. మనకి చాలాసార్లు అంటూనే ఉంటాం, నిన్న ఎంత నమ్మానురా, నువ్వు నాకు అంత నమ్మక ద్రోహం చేశావు అంటే, మన దగ్గర మనం వినేసి వేరే వాళ్ళకి ఈ గుట్లన్నీ చెప్పడమో లేకపోతే ఇవన్నీ బయట పెట్టడమో చేశారనుకో, అది నమ్మక ద్రోహము. దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. వీటిల్లో కూడా గరుడ పురాణాల్లో ఉన్నాయి. ఇది ఓ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. చిన్న అబద్ధానికి కూడా శిక్ష ఉంటుంది తెలుసా గరుడ పురాణాల్లో? శిక్షలు 297 రకాల శిక్షలు. మనం అనుకుంటాం ఒక అబద్ధమే కదా, సింపుల్ గా ఆడేయచ్చు అనుకుంటాం. ఆ చిన్న అబద్ధం కూడా ఎలా అంటే, ధన మాన ప్రాణ విత్తములందు బొంకవచ్చున్. బొంకడము అంటే అబద్ధం చెప్పడము. ధన సమయంలో ప్రాణం మీదకి వచ్చినప్పుడు, మానం అంటే మన మానం పోతోంది అని అనుకున్నప్పుడు, మానం అంటే శీలం ఒకటే కాదు, మన పరువు మర్యాదలు పోతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి మన శాస్త్రమే చెప్పింది, ఇలాంటి సమయంలో మాత్రమే బొంకవచ్చున్, అబద్ధం చెప్పవచ్చు. మిగతా సమయాల్లో చెబితే కనుక, అబద్ధమే ఊపిరి తీసినంత ఈజీగా తీసేస్తే కనుక దానికి విపరీతమైన శిక్షలున్నాయి. గరుడ పురాణంలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, ఏ పాపానికి ఏ శిక్ష ఉంటుంది. మనసుతో చేసే పాపానికి, బుద్ధితో చేసే పాపానికి, నోటితో చేసే పాపానికి, కర్మేంద్రియాలతో చేసే పాపాలు అన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి. ఇది విన్నాక చాలా మంది భయపడతారు. ఇది వాస్తవం అన్న. ధన్యవాదాలు మేడం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.